హలో, వెల్కమ్ టు ద నెక్స్ట్ లెక్చర్. సో ఈ లెక్చర్లో మనం ఏం చూస్తున్నాం అంటే వేరియేషన్ ఆఫ్ ప్రెషర్ విత్ డెప్త్. ఓకే, సో ఇక్కడ కన్సిడర్ ఎ ఫ్లూయిడ్ ఎట్ రెస్ట్ ఇన్ ఎ కంటైనర్. ఒక కంటైనర్లో ఫ్లూయిడ్ని తీసుకుంటే ఇన్ ద ఫిగర్ 11.3. సో నెక్స్ట్ స్లైడ్లో ఉంటుంది అది. సో ఇన్ ద ఫిగర్ 11.3. సో ఇక్కడ ఈ ఫిగర్లో కనుక మీరు చూస్తే ఈ ఫ్లూయిడ్ అనేది ఈ సిలిండర్లో రెస్ట్ పొజిషన్లో ఉంది, కదలట్లేదు. సో ఈ సిలిండర్లో చూసినప్పుడు పాయింట్ 1 ఈజ్ అట్ అ హైట్ ఆఫ్ హెచ్ అబోవ్ పాయింట్ 2. సో పాయింట్ 1 అనేది పాయింట్ 2 కన్నా హెచ్ అనే హైట్లో ఉంది. పాయింట్ 2 కన్నా హెచ్ అనే హైట్లో ఉంది. ఓకే, సో కన్సిడర్ ఎ సిలిండర్ ఎలిమెంట్ ఆఫ్ ఫ్లూయిడ్ హ్యావింగ్ ఏరియా ఆఫ్ బేస్ ఏ అండ్ హైట్ హెచ్ యాజ్ ఎ ఫ్లూయిడ్ అట్ రెస్ట్. ఇదంతా ఏముంటుందంటే ఇక్కడ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చెప్పేస్తా సింపుల్గా. సో ఇక్కడ ఇప్పుడు ఇదొక సర్ఫేస్ ఉంది, అంటే ఈ సిలిండర్ ఒక రెండు సర్ఫేస్ ఉన్నాయి. 1 అనే ఒక సర్ఫేస్ ఉంది, ఓకే, 2 అనే ఇంకో సర్ఫేస్ ఉంది, 2 అనే ఇంకో సర్ఫేస్ ఉంది. సో ఈ 1 మీద మనకి కొంత లిక్విడ్ కాలం ఉంది. సో 1 మీద కొంత లిక్విడ్ కాలం ఉంది. ఓకే, దిస్ ఈస్ ద లిక్విడ్ కాలం అబోవ్ 1, దిస్ ఈస్ ద లిక్విడ్ కాలం అబోవ్ 1. ఓకే, అలాగే ఈ 1 కాసేపు లేదనుకోండి, లేనప్పుడు ఈ 2 మీద ఉన్న లిక్విడ్ కాలము, దిస్ ఈస్ ద టోటల్ లిక్విడ్ కాలం ఆన్ 2. అదే 1 మీద ఉన్న లిక్విడ్ కాలం కనుక మీరు చూస్తే దిస్ ఈజ్ ద లిక్విడ్ కాలం ఆన్ ద సర్ఫేస్ 1. అంటే ఇక్కడ దాకా, అంటే ఈ 1 మీద ఉన్నదంతా 1 మీద వచ్చే లిక్విడ్ కాలమ్. సో 2 మీదకి వచ్చేది ఈ మొత్తం బ్లూ కలర్ షేడ్లో ఉన్నది, ఇది 2 అనే సర్ఫేస్ మీదకి వస్తుంది. ఓకే, నా ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, సో దేర్ ఈజ్ అ ప్రెషర్ డిఫరెన్స్. ఇప్పుడు ఇక్కడ సో ఫ్లూయిడ్ మీద ఉన్న ఫోర్స్, ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద వెర్టికల్ డైరెక్షన్ ఆర్ డ్యూ టు ఫ్లూయిడ్ ప్రెషర్. సో ఇక్కడ ఈ సర్ఫేస్ మీద, అంటే ఈ 1 అనే సర్ఫేస్ మీద ఒక ఫ్లూయిడ్ ప్రెషర్ ఉంది. ఆ ప్రెషర్ని P1 అని అనుకుంటే సో P1 ఇంటూ ఏరియా, అంటే ఈ ఏరియా ఉంటుంది కదా, ఈ సర్క్యులర్ ఏరియా ఉంది కదా, ఈ సర్క్యులర్ ఏరియాతో మల్టిప్లై చేస్తే అంటే ప్రెషర్ ఇంటూ ఏరియా ఈజ్ నథింగ్ బట్ వాట్, ఫోర్స్. ప్రెషర్ ఇంటూ ఏరియా ఈజ్ నథింగ్ బట్ సో P1A అనేది the fluid pressure force at the top surface acting in downward direction. అయితే at the bottom P2A acting upward. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఇక్కడ ఫ్లూయిడ్ అనేది పాస్కల్స్ లా ప్రకారముగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, పాస్కల్స్ లా ప్రకారముగా ఫ్లూయిడ్ అనేది అన్ని డైరెక్షన్స్లోని ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుంది. అయితే ఆ ప్రెషర్ డైరెక్షన్ ఎటుంటుంది, ప్రెషర్ డైరెక్షన్ ఎటుంటుందంటే, ఎప్పుడైనా కూడా ప్రెషర్ ఎట్నుంచి ఎటుంటుంది, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ వైపే కదా. ప్రెషర్ అనేది ఎట్నుంచి ఎటు మూవ్ అవుతుంది, హై ప్రెషర్ టు లో ప్రెషర్. ఓకే, సో ఇక్కడ ఈ రెండింటి కేసెస్లో 1 అనే పాయింట్ దగ్గర 2 అనే పాయింట్ దగ్గర చూసినప్పుడు, 1 అనే పాయింట్ 2 అనే పాయింట్ చూసినప్పుడు ఈ 2 అనే పాయింట్ దగ్గర ప్రెషర్ ఎక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉందంటే ఈ బ్లూ కలర్ లిక్విడ్ కాలము చాలా ఎక్కువ ఉంది కాబట్టి. ఓకేనా, బ్లూ అనే లిక్విడ్ కాలము ఈ రెడ్ లిక్విడ్ కాలం కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఎక్కువ ప్రెషర్, హై ప్రెషర్. కాబట్టి ఇక్కడికి వచ్చాక ప్రెషర్ ఎటు నుంచి ఎటు మూవ్ అవుతుంది అంటే ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఇటు మూవ్ అవుతుంది. అంటే ఇక్కడున్న ప్రెషర్ P2 ఇంటూ A, ఇట్ విల్ బీ ఆన్ దిస్ సర్ఫేస్ కదా. అంటే ఇప్పుడు ఇది ప్రెషర్ అనేది అటాక్ట్ అవుతుంది దీని మీద, ఈ ఆబ్జెక్ట్ మీద ప్రెషర్. ఒక ఆబ్జెక్ట్ని లోపల తెచ్చినప్పుడు, ఒక ఆబ్జెక్ట్ని ఇలా లోపల పెట్టినప్పుడు ఈ ఆబ్జెక్ట్ మీద పైన ఒక ప్రెషర్ ఉంటుంది, అలాగే ఈ ఆబ్జెక్ట్ మీద కింద ప్రెషర్ ఉంటుంది, అలాగే సైడ్ కూడా ప్రెషర్ ఉంటుంది, ఇలాగ ఈ ఆబ్జెక్ట్ మీద అన్ని వైపుల నుంచి కూడా ఈ ఆబ్జెక్ట్ మీద ప్రెషర్ అనేది యాక్ట్ అవుతుంది. ఒక ఆబ్జెక్ట్ని తీసుకొచ్చినప్పుడు వాటర్లోకి, ఆ వాటర్లోకి వచ్చిన తర్వాత ఆబ్జెక్ట్ మీద అన్ని సర్ఫేసెస్ మీద కూడా ఆల్ రౌండ్ ప్రెషర్ ఉంటుంది. ఈ పైన ఉన్న ప్రెషర్ వాల్యూ P1 అనుకుంటే, కింద ఉన్న ప్రెషర్ వాల్యూ P2 అనుకుంటే, ఓకే, సో ఈ P2 మైనస్ P1 చేస్తే కనుక, అంటే ఈ ఏరియా, ఈ టాప్ సర్ఫేస్ ఏరియా, కింద బాటమ్ సర్ఫేస్ ఏరియా, సర్కిల్ ఏరియా సేమే కాబట్టి, సో మనం ఏం చేయొచ్చు, P2 అంటే ప్రెషర్ ఫోర్స్, P2A is the force at this direction, at this surface. P2A is the force here. So forces లో నెగేట్ చేస్తే, ఫోర్సెస్ని మైనస్ చేస్తే
P2 మైనస్ P1 కామన్ తీస్తే ఇంటూ ఏ వస్తుంది. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ సెల్ఫ్ వెయిట్. ఇప్పుడు మనం న్యూటన్స్ సెకండ్ లా వాడాము. ఇక్కడ న్యూటన్ సెకండ్ లా వాడి ఇది ఈక్విలిబ్రియంలో ఉందనుకుందాం. అంటే ఇది ఈ సిలిండర్ అనేది ఈ పొజిషన్లో అలా రెస్ట్ పొజిషన్లో ఉంది. రెస్ట్లో ఉందంటే అర్థం ఏంటి? అది ఈక్విలిబ్రియంలో ఉంది. దాని మీద నెట్ ఫోర్స్ అనేది 0 అవ్వాలి. సో ఇప్పుడు ఈ ఫోర్స్ ఎక్కువ ఉంది కదా, ఈ ఫోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఫోర్స్ మైనస్ ఈ ఫోర్స్. ఓకే, దిస్ ఫోర్స్ మైనస్ దిస్ ఫోర్స్ అంటే ఈ P2A మైనస్ P1A ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి? ఈజ్ ఈక్వల్ టు mg. ఈజ్ ఈక్వల్ టు mg అంటే ఈ రెండు కిందకు వచ్చే ఫోర్సెస్ మనకి న్యూటన్ సెకండ్ లా ప్రకారంగా. సో P2A ఈజ్ అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద డౌన్వర్డ్ ఫోర్సెస్ అంటే P1A ప్లస్ mg. అంతే కదా, ఇది ఈ రెండు ఫోర్సెస్ డౌన్వర్డ్ మూవింగ్ ఫోర్సెస్, ఈ ఒక్క ఫోర్స్ అప్వర్డ్ మూవింగ్ ఫోర్స్. సో ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు దానికి సమ్ ఆఫ్ వెర్టికల్ ఫోర్సెస్, సమ్ ఆఫ్ హారిజంటల్ ఫోర్సెస్ అన్నీ కూడా 0 అవ్వాలి. సో వెర్టికల్ ఫోర్స్ 0 అవ్వాలి అంటే P2A షుడ్ బి ఈక్వల్ టు P1A ప్లస్ mg. సో అలా చేసుకుంటే కనుక P1A లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే పైన మనం రాసినటువంటి ఈక్వేషన్ వస్తుంది. సో ఇలాగా అంటే మనకి ఇదొక ఈక్వేషన్. వెన్ ఈ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం దెన్ దిస్ ఈజ్ ద ఈక్వేషన్ వీ కెన్ రైట్. ఓకే, అయితే ఇక్కడ ఇఫ్ ద రో ఈజ్ ద మాస్ డెన్సిటీ, ఇప్పుడు ప్రెషర్ని మనం కొంత కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ ఏరియాని ఇటు తీసుకొస్తే ఓకే, P2 మైనస్ P1. సో P2 మైనస్ P1 ఈజ్ ఈక్వల్ టు mg/a ఏరియా. సో ఏరియా మాస్ ఎలా రాయొచ్చు? వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. రో డెన్సిటీ అయితే వాల్యూమ్ V అయితే సో రో VG. ఓకే, రో ఇంటూ V ఇంటూ G/a. వాల్యూమ్ని ఏరియా ఇంటూ హైట్ అని రాసుకోవచ్చు. ఏరియా ఇంటూ హైట్ ఇంటూ G/a. ఇప్పుడు ఇక్కడ సో ఈ సిలిండర్ ఉంది. సో ఈ సిలిండర్ ఉంది కదా, సిలిండర్ వాల్యూమ్ అంటే అర్థం ఏంటి? ఈ ఏరియా ఇంటూ ఇట్స్ హైట్, ఈ h. అంతే కదా, వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఇస్ నథింగ్ బట్ ఏరియా అంటే πr² ఈజ్ ఏరియా ఇంటూ h. πr² ఇదే కదా వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. కాబట్టి πr² ఈజ్ ఏరియా ఇంటూ h. సో అదే ఇక్కడ చేస్తాం, a ఇంటూ h/a. ఏరియా క్యాన్సిల్ అయిపోతే సో ఈ P2 మైనస్ P1 అనేది దేనికి ఈక్వెట్ అయింది? P2 మైనస్ P1 ఇజ్ ఈక్వల్ టు రో GH. ఇది P2 మైనస్ P1 యొక్క వాల్యూ. అంటే ఎప్పుడైనా కూడా ప్రెషర్ అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇక్కడ ఏరియా మీద డిపెండ్ అవ్వట్లేదు. ప్రెషర్ డిపెండ్ అయ్యేది ఓన్లీ 2 థింగ్స్ మీద. ఒకటి డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్. ఓకే, సో ప్రెషర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఒకటి డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్, 2 హైట్ ఆఫ్ ద ఫ్లూయిడ్. అంటే నువ్వు ఎంత కిందకి వెళ్ళావు ఫ్లూయిడ్లో, నువ్వు ఎంత కిందకి వెళ్ళి. ఇప్పుడు సబ్మెరీన్ ఉంది. సబ్మెరీన్ అనేది ఒక లెవెల్లో ఉన్నప్పుడు సముద్రంలో కిందకి వెళ్ళే కొద్దీ దాని ప్రెషర్ పెరుగుతుంది. అది ఒకే లెవెల్లో ఒకే హైట్లో సముద్రం కింద ఉంటూ ఒక సబ్మెరీన్ అనేది సో ఇలా సముద్రం ఉంది, ఇక్కడ సబ్మెరీన్ ఉంది. ఈ సబ్మెరీన్ అనేది సో ఈ హైట్లో ఉన్నంత వరకు దీని మీద ఒకటే ప్రెషర్ ఉంటుంది. అది ఎక్కడున్నా, ఇప్పుడు వైజాగ్లో ఉన్నా, ముంబైలో ఉన్నా, కొచ్చిలో, ఏ సముద్రంలో సేమ్ హైట్లో ఉన్నంత వరకు సో దాని మీద ఉన్న ప్రెషర్ మారదు. కానీ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ డౌన్, సో అది కిందకి వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే దీని మీద ప్రెషర్ చాలా పెరిగిపోతుంది. అంటే ఎందుకు? లిక్విడ్ హెడ్. సో ఓన్లీ లిక్విడ్ యొక్క హైట్ మీదే అంతా డిపెండెంట్. సో అండ్ ఇట్స్ డెన్సిటీ, సముద్రం యొక్క వాటర్ యొక్క డెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది. సో ఈ 2 ఫ్యాక్టర్స్ ప్రెషర్ని ఎఫెక్ట్ చేస్తాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ప్రెషర్ డిపెండ్స్ ఆన్ ద వెర్టికల్ డిస్టెన్స్ h అండ్ మాస్ డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ రో. సో ఇక్కడ ఇంకా దేని మీద డిపెండ్ అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అంటే మనం ఇక్కడ గ్రావిటీ ఎర్త్ మీద ఉంటాం కాబట్టి అదేం మారదు కాబట్టి దాన్ని నేను డిస్కస్ చేయలేదు. జీ మీద కూడా డిపెండ్ అవుతుంది, ఎందుకంటే మన 3 టర్మ్స్ ఉన్నాయి, రో GH. సో ఎనీవేస్ ఎర్త్ మీద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అయితే మారదు, పెద్దగా మారదు, చిన్న వేరియేషన్స్ ఉంటాయి కానీ మేజర్ వేరియేషన్ అయితే ఉండదు కాబట్టి. సో ఇఫ్ ద పాయింట్ 1 అండర్ డిస్కషన్ ఈజ్ షిఫ్టెడ్ టు ద టాప్ ఆఫ్ ద ఫ్లూయిడ్, సే వాటర్, సే ఫ్లూయిడ్ విచ్ ఈజ్ ఓపెన్ టు అట్మాస్ఫియర్. ఒకవేళ ఇది కనుక ఈ టాప్ సర్ఫేస్ అనేది ఇక్కడ పట్టుకెళ్ళిపోతే, ఈ సర్ఫేస్ దగ్గరికి పట్టుకెళ్ళిపోతే ఎక్కడ అది అట్మాస్ఫియర్కి ఓపెన్ అయిపోయింది. సో P1 అప్పుడు P1 ప్లేస్లో ఏమొస్తుంది? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వస్తుంది.
P1 ప్లేస్లో ఏమొస్తుంది, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వస్తుంది. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఇంటూ ఏరియా చేయాలి. P1 ప్లేస్లో PA వస్తుంది, అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో ఎప్పుడైనా కూడా ఒకవేళ అంటే మనకి పైన ఫ్లూయిడ్ ఏమీ లేకుండా ఓన్లీ ఎయిర్ ఉంటే, అట్మాస్ఫియర్ ఉంటే, దాన్ ది సేమ్ ఈక్వేషన్ P1 ప్లేస్లో PA వస్తుంది. సో P మైనస్ PA ఈజ్ ఈక్వల్ టు ρGH. సో P ఈజ్ ఈక్వల్ టు PA ప్లస్ ρGH. అంటే ఏమీ లేకపోయినా కూడా PA ఉంటుంది, అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉంటుంది. అంటే మీరు ఏదో ఒక గాలిలోకి వచ్చేసాం కదా, గాలితో ఏముంది సంబంధం, ఎయిర్ ప్రెషర్ నెగ్లిజిబుల్ అనుకోవద్దు, ఎయిర్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది వాల్యూ. సో దస్ ద ప్రెషర్ P డిపెండ్స్ అట్ డెప్త్ బిలో సర్ఫేస్ లిక్విడ్ డిపెండ్స్ ఆన్ లిక్విడ్ అప్పుడు దాని అట్మాస్ఫియర్ అదే ఎప్పుడైనా కూడా ఒకవేళ డెప్త్ ఆఫ్ ద ఫ్లూయిడ్ కిందకి వెళ్ళాక మీరు కనుక్కోవాలనుకుంటే ఒక సముద్రం ఉంది ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సబ్మెరీన్ కానీ ఇంకేదైనా ఒక వస్తువు ఇలా పైన ఒక షిప్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎనీథింగ్ విచ్ ఇస్ ఫ్లోటింగ్ హియర్. సో వన్ సర్ఫేస్ ఈజ్ ఓపెన్, ఒక సర్ఫేస్ ఇలా ఓపెన్గా ఉంటూ కిందకి ఇలా ఉన్నప్పుడు, సో దీని మీద ఉన్నది ఏంటి, PA అనే ప్రెషర్ ఉంటుంది. సో ఇది ఎంత కిందకు ఉంది, ఇది H అనుకుంటే దెన్ PA ప్లస్ ρGH అనేది మనం తీసుకోవాలి ఇక్కడ. PA ప్లస్ ρGH అనేది తీసుకుంటే మనకు ప్రెషర్ వస్తుంది. ఓకే, సో ఈ ఎక్సెస్ ప్రెషర్ అంటే ఇప్పుడు మనకి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ పైన ఏదైతే ప్రెషర్ ఉందో ఆ ప్రెషర్ని మనం గేజ్ ప్రెషర్ అంటాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మనకి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ పైన వచ్చే ప్రెషర్ని మనం ఏమంటాం, గేజ్ ప్రెషర్. ఓకే, సో మీరు కడుతున్నప్పుడు మీరు అప్పుడు మెజర్ చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా కూడా ప్రెషర్ వాల్యూ వస్తుంది కదా, ప్రెషర్ వాల్యూ. సో ఈ ప్రెషర్ వాల్యూ దిస్ ఈజ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఈ పైన మీ ప్రెషర్ వాల్యూ ఉంది, ఇంకేదైనా P అనే ప్రెషర్ వాల్యూ ఉంది. సో ఇది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అయితే ఈ మధ్యలో ఉన్నది దిస్ ఈజ్ కాల్డ్ గేజ్ ప్రెషర్. దిస్ ఈజ్ కాల్డ్ వాట్, గేజ్ ప్రెషర్. అంటే ఎనీ ప్రెషర్ P విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కన్నా ఎక్కువ ఉండి ఈ P మైనస్ PA ఏదైతే ఉంటుందో ఈ P మైనస్ PA దాన్ని మనం ఏమంటాం, గేజ్ ప్రెషర్ అంటాం. దాన్ని మనం ఏమంటాం, గేజ్ ప్రెషర్. అంటే ఇప్పుడు ఈ PA ఇటు తీసుకొచ్చాం కదా, సో ఈ ρGH ఉందా, ఈ ρGH ఈజ్ నథింగ్ బట్ వాట్, గేజ్ ప్రెషర్. ఓకే, దాన్ని ఏమంటాం మనం, గేజ్. సో దాన్ని మెజరబుల్ ప్రెషర్ అని. గేజ్ అంటే మనం జనరల్గా గేజ్ అంటే ఏంటంటే ఇక్కడ అర్థం దాన్ని మెజర్ చేయగలము. ఓకే, ద ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఈజ్ నాట్ అపియరింగ్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద అబ్సల్యూట్. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇది ఏరియా మీద డిపెండ్ కాదు, ఓన్లీ హైట్ ఆఫ్ ద, మీకు ఎప్పుడైనా కూడా ప్రెషర్ అనేది హైట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ కాలమ్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా, బేస్ ఏరియా. కాబట్టి మీరు ఈ ఫిగర్ చూస్తే కనుక, సో ఇక్కడ ఇది చాలా చిన్న ట్యూబ్ ఉంది, ఇది ఇక్కడ ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, కానీ ఈ పాయింట్ దగ్గర అన్నిటికీ ఒకటే. ఈ పాయింట్ మీరు ఈ పాయింట్ తీసుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక లైన్ గీస్తే ఈ లైన్ మీద అన్ని పాయింట్స్కి కూడా ఒకటే ప్రెషర్ ఉంటుంది. ఇక్కడ లిక్విడ్ కాలము లీన్గా ఉంది, ఇక్కడ వైడ్గా ఉంది, ఇక్కడ వైడ్గా ఉంది, కానీ ఈ లొకేషన్ కనుక మీరు చూస్తే ఈ లొకేషన్ అంతటికి కూడా ఒకటే ప్రెషర్ ఉంటుంది. అంటే దీనికి అర్థం ఏంటి, సో ప్రెషర్ అనేది ఏరియా మీద డిపెండ్ అవ్వదు, ఓన్లీ హైట్. సో ప్రతి చోట ఒకటే హైట్ ఉంటే చాలు, హైట్ మీద డిపెండెంట్. సో హైట్ ఆఫ్ ద లిక్విడ్ కాలమ్ మీదే ప్రెషర్ అనేది డిపెండ్ అవుతుంది, నాట్ ఆన్ ఎనీథింగ్ ఎల్స్. అర్థమైందా? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇందా చెప్పినట్టుగా అట్మాస్ఫియర్ ప్రెషర్ అండ్ గేజ్ ప్రెషర్ ఇందా ఆల్రెడీ చెప్పా. ద ప్రెషర్ ఆఫ్ ఎన్ అట్మాస్ఫియర్ అట్ ఎనీ పాయింట్ ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ ద కాలమ్ ఆఫ్ ఎయిర్ ఆఫ్ యూనిట్ క్రాస్ సెక్షన్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ పాయింట్. అంటే మనకి ఇప్పుడు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే ఏంటంటే, సో ఎంత ఎయిర్ అనేది, ఓకే, సో ఒక యూనిట్ క్రాస్ సెక్షన్లో ఎయిర్ అనేది ఎంతవరకు ఎంత హైట్ ఉంది అంటే, ఇప్పుడు మన అట్మాస్ఫియర్ అనేది చాలా హైట్లో ఉంటుంది కదా, మనకి చాలా ఆల్మోస్ట్ మీరు ఎర్త్ ఉంది, ఎర్త్ మీద అట్మాస్ఫియర్ ఎక్కడ దాకా ఉందంటే మీరు ఏం చెప్తారు, ఇట్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రీచ్. అంటే ఇప్పుడు ఇలా ఉంది ఎర్త్, సో దీని మీద ఇలా ఎర్త్ ఉంది, సో ఎర్త్ మీద అట్మాస్ఫియర్ ఎక్కడ దాకా ఉందంటే ఈ మొత్తం అట్మాస్ఫియరే. మీరు ఎక్కడో ఎర్త్ సర్ఫేస్ మీద నిలబడ్డారు, మీరు ఎర్త్ సర్ఫేస్ మీద ఇలా ఉన్నారు, సో మీ హెడ్ మీద ఇంత అట్మాస్ఫియర్ ఉంది, ఇదంతా మీ మీద ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుంది.
సో ఈ ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుంది అట్మాస్ఫియర్ అనేది. సో దాని వాల్యూ ఎంత ఉంటుందంటే అట్ సీ లెవెల్, అంటే మనం నార్మల్గా మనం ఎక్కడెక్కడైనా తిరగచ్చు, ఆకాశంలో తిరగచ్చు, నేల మీద తిరగచ్చు, సముద్రంలోకి వెళ్ళొచ్చు. కానీ మనం జనరల్గా అట్మాస్ఫియర్ ప్రెషర్ ఎక్కడ కొలుస్తామంటే సముద్రం సర్ఫేస్ దగ్గర సీ లెవెల్ అంటాం. అక్కడ ఉండే అట్మాస్ఫియర్ ప్రెషర్ ఎంత అంటే పిఏ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఎంత పెద్ద వాల్యూ ఇది, 1.013 ఇంటూ 10⁵ పాస్కల్, 10⁵ పాస్కల్. సో మన బాడీ మీద నిత్యం, మన బాడీ మీద అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ మీ స్కిన్ మీద, మీ ఫేస్ మీద, అన్నిటి మీద కూడా ఇది ఒక ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుంది. ఆ ప్రెషర్ వాల్యూ ఎంత, 1.013 ఇంటూ 10⁵ పాస్కల్. దీన్ని 1 అట్మాస్ఫియర్ అంటాం. ఓకే, సో జనరల్గా దీన్ని మనం ఎలా కొలుస్తామంటే మెర్క్యూరీ బ్యారోమీటర్ని వాడి మనం మనం దీన్ని కొలుస్తాము, మెజర్ చేస్తాము. ద స్పేస్ అబౌవ్ ద మెర్క్యూరీ కాలమ్ ఇన్ ద ట్యూబ్ కంటైన్స్ ఓన్లీ మెర్క్యూరీ వేపర్ హూస్ ప్రెషర్ ఇస్ సో స్మాల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అట్మాస్ఫియర్ ప్రెషర్ని మెజర్ చేయాలనుకున్నారు, మెజర్ చేయాలనుకున్నారు. సో ఇలాగా మీ ఒక చిన్న డివైస్, ఇట్లాంటి డివైస్ తీసుకొని ఈ డివైస్లో కానీ, ఓకే, సో ఓపెన్ ట్యూబ్ మానోమీటర్నైనా వాడచ్చు, లేదా ఇదేనా. సో ఇక్కడ బ్యారోమీటర్ మీరు ఆల్రెడీ ఇది చూసే ఉంటారు. సో మీకు చిన్న క్లాసెస్లో ఉంటాయి ఇది. సో ఈ బ్యారోమీటర్లో ఏం చేస్తాము, ఇదంతా కూడా మెర్క్యూరీతో ఫిల్ చేస్తాం. ఇదంతా మెర్క్యూరీతో ఫిల్ చేసి మనం ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనకి ఇక్కడ బయట ఇది అట్మాస్ఫియర్ కదా, ఇదంతా కూడా అట్మాస్ఫియరే కదా, ఈ అట్మాస్ఫియరే కదా, ఇది అట్మాస్ఫియరే కదా. సో అట్మాస్ఫియర్ ఏం చేస్తుంది, ఈ మెర్క్యూరీ సర్ఫేస్ మీద ఒక ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుంది కదా. ఈ మెర్క్యూరీ సర్ఫేస్ మీద ఒక ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుంది. ఈ ప్రెషర్ వల్ల ఈ మెర్క్యూరీ కాలమ్ యాక్చువల్గా ఏం చేయాలి, ఇది అండర్ గ్రావిటీ కింద పడిపోవాలి, ఇది గ్రావిటీ కింద పడిపోకుండా ఇది ఆగిపోతుంది. సో ఇక్కడ దాకా కొంచెం పడుతుంది, తర్వాత ఆగిపోతుంది. సో ఇది ఈ హైట్, దిస్ ఈజ్ ద హైట్. అంటే ఇప్పుడు మీరు సీసా ఆడారు కదా, సీసా ఆడినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 పిల్లలు కూర్చున్నారు. సో యువతల పక్క ఒక పిల్లాడు, ఓకే, కూర్చోగానే ఇది ఏమవుతుంది, సీసా ఇలా కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఇద్దరు లెవెల్లో ఇలా వస్తారు. అంటే అర్థం ఏంటి, ఇటు సైడ్ నువ్వు పెట్టిన ప్రెషర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అయితే, ఇటు సైడ్ మెర్క్యూరీ హైట్ ఎంత హైట్ ఉందో తెలుస్తుంది, ρGH. అంటే అర్థం ఏంటి, ఈ పిఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ρGHకి సమానం కదా, ఈ పిఏ ఈజ్ ఈక్వల్ టు ρGHకి సమానమే కదా. అలాగే ఇప్పుడు ఈ హెచ్ ఉంది కదా, సో ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ యొక్క పిఏ అనేది ఈ ρGHకి సమానం అవుతుంది. అంటే ρGH అంటే దిస్ ఈజ్ ద డెన్సిటీ ఆఫ్ ద మెర్క్యూరీ. ఓకే, సో ఇప్పుడు మనకి 13.6 ఉంటుంది డెన్సిటీ, అది కాదు వాటర్ అనమాట, ఒక నిమిషం. సో డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ 13. ఇక్కడ ρGH కడుతున్నాం కదా, ఈ ρGHలో ఎలా కడతామంటే డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ 13,600 kg/m³. దిస్ ఇస్ ద డెన్సిటీ ఆఫ్ ద మెర్క్యూరీ, 13,600 డెన్సిటీ. జీ అంటే 9.81. మన జస్ట్ ఈజీనెస్ కోసం ఇక్కడ 10 పెడతాను నేను, ఇంటూ 10 ఇంటూ ρGH. హెచ్ ఎంత అంటే ఇక్కడ ఇది 76 సెంటీమీటర్స్ ఉంటుంది, ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ. సో 76 సెంటీమీటర్ వస్తుంది అనమాట, అంటే 0.76 మీటర్, 0.76 మీటర్. సో దీన్ని మల్టిప్లై చేస్తే, మీరు చేయండి ఓపిక్గా, మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ దిస్ వాల్యూ 10135. ఓకే, ఇందాక మనం ప్రీవియస్ స్లైడ్లో చూసాం కదా. సో 1.013 ఇది వస్తుంది, ఈ వాల్యూ 101,300 పాస్కల్. సో ఈ నియర్లీ ఈ వాల్యూ వస్తుంది. మీరు దీన్ని సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ దిస్ వాల్యూ. ఓకే, సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ నో. సో ఇలాగా మనకి మెర్క్యూరీ వాడి మన అట్మాస్ఫియర్ ప్రెషర్ని ఫైండ్ చేయొచ్చు. ఓకే, మరి మెర్క్యూరీని ఎందుకు వాడతాము, మరి ఇంకేదైనా లిక్విడ్ని ఎందుకు వాడకూడదు, ఇంకేదైనా ఫ్లూయిడ్ని ఎందుకు వాడకూడదు అంటే, సో మెర్క్యూరీ ఈజ్ ఐడియల్ లిక్విడ్. అది ఎందుకు ఐడియల్ లిక్విడ్ అనేది కొంచెం ఇంకాస్త మీరు బెటర్ అండర్స్టాండింగ్ ఉండాలి. ప్రెషర్ అంటే ఏంటి, వేపర్ ప్రెషర్ అంటే ఏంటి, సో ఇవన్నీ కొంచెం అర్థమైతే అది చెప్పినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ప్రస్తుతానికి మెర్క్యూరీ ఈజ్ ద బెస్ట్ ఫ్లూయిడ్, ఎందుకంటే ఇట్ హ్యాస్ లో వేపర్ ప్రెషర్, ఇట్ హ్యాస్ మోర్ డెన్సిటీ. ఈ 2 రీజన్స్ వల్ల అది బెటర్ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం దీన్ని ఇంకొక వాల్యూ కూడా ఉంది, టార్ అంటాము.
So 1 torr is equal to 1 mm of Hg. 1 torr is nothing but, so 1 mm of Hg. 1 mm of mercury is called, 1 mm of mercury is called 1 torr. Okay. కాబట్టి సో 1 mm 1 torr అయినప్పుడు 760 mm, 760 mm అంటే 760 torr అంతే కదా. 760 torr is equal to 1013,500 పాస్కల్ కదా. ఇప్పుడు దీన్ని డివైడ్ చేస్తే ఈ 760తో దీన్ని డివైడ్ చేస్తే 1 torr వాల్యూ వస్తుంది. సో 1 torr is equal to 133 పాస్కల్. You will get 1 torr is equal to 133 Pascal. Okay, అలాగే 1 bar is equal to 10 to the power of 5 Pascal. 1 bar is equal to 10 to the power of 5 కాబట్టి 1 atmospheric pressure ఇది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1 bar. ఎందుకంటే సో 10 to the power of 5ని మనం ఏం చేయొచ్చు, మనం బార్ అని రాయొచ్చు. సో ఇది బార్ అయిపోతే ఇది బార్ అయిపోయింది. సో 1.0013 కాబట్టి చిన్న వాల్యూ కాబట్టి అప్రాక్సిమేట్గా 1 bar. సో 1 atmospheric pressure is nothing but what, 1 bar. ఓకే, ఇవన్నీ వేరియస్ యూనిట్స్ ఉంటాయి మనకి. ఇక్కడ ఈ యూనిట్స్ గుర్తుపెట్టుకోవడం పెద్ద టాస్క్, మీరు రాసుకోవాలి యూనిట్స్ అన్నీ కూడా. మనం వేరియస్ యూనిట్స్ చూసాం ప్రెషర్ మెజరింగ్కి. అట్మాస్ఫియర్ ప్రెషర్కి పాస్కల్లో ఉంది, టార్లో ఉంది, ఎంఎం ఆఫ్ హెచ్జీ ఉంది, సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ ఉంది, బార్లో ఉంది. సో 5 యూనిట్స్ చూసాం మనం ఇప్పటిదాకా. ఈ 5 యూనిట్స్ కూడా మీరు పేపర్ మీద రాసుకుని గుర్తుపెట్టుకోవాలి ప్రతి వాల్యూని. అలాగే ఓపెన్ ట్యూబ్ మానోమీటర్ని వాడు కూడా మనం అట్మాస్ఫియర్ ప్రెషర్ని ఫైండ్ చేయొచ్చు. ఓపెన్ ట్యూబ్ మానోమీటర్లో ఇక్కడ ప్రెషర్ ఆఫ్ ద లిక్విడ్ ఇది పిఏ. ఓకే, సో మీరు ఇక్కడ పిఏ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు పిఏ ఈజ్ నథింగ్ బట్, సో దిస్ ఈజ్ ద లెవెల్ పాయింట్. సో ఈ హైట్ మీకు తెలుసు, ఈ హైట్ తెలిస్తే పిఏ అనేది ρGHకి ఈక్వల్ అవుతుంది. పిఏ అనేది ρGHకి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ మీరు నోన్ ప్రెషర్ ఉంటే కనుక, ఇక్కడ నోన్ ప్రెషర్ ఉంటే, ఇక్కడ నోన్ ప్రెషర్ అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఏదైనా నోన్ ప్రెషర్ పెట్టుకుంటే లో డెన్సిటీ సచ్ యాజ్ ఆయిల్ యూస్ఫుల్ టు మెజర్ ప్రెషర్స్. సో ఏదైనా ఒక ప్రెషర్ని మెజర్ చేయడానికి, అంటే ఒక ఆయిల్ యొక్క ప్రెషర్ని కానీ లేదా ఇంకేదైనా లో డెన్సిటీ ఫ్లూయిడ్ యొక్క ప్రెషర్ని మెజర్ చేయడానికి మనకి మానోమీటర్ అనేది హెల్ప్ అవుతుంది. మనకి ఎలాగో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తెలుసు కదా, పిఏ మనం ఫైండ్ చేసేస్తాం కదా. సో ఈ పిఏ మనకు తెలుసు కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఎలా చేయాలంటే దీన్ని చాలా ఈజీ, చాలా మీకు ఎలా చెప్తారు మరి కాలేజీల్లో తెలియదు కానీ బట్ చాలా ఈజీ టు అండర్స్టాండ్. ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. సో మీరు పైనుంచి ఇప్పుడు నాకు ఇక్కడ యాక్చువల్గా నా టాస్క్ ఏంటంటే ఇక్కడ ఈ లొకేషన్లో ప్రెషర్ని ఫైండ్ చేయడం. ఈ పి నాకు తెలియదు. ఈ పి అనే వాల్యూని డిటర్మైన్ చేయడానికి నేను ఇప్పుడు ఈ మానోమీటర్ని వాడుతున్నాను. సో ఇది ఎలా చేయాలి అంటే, సో నాకు ఇప్పుడు పిఏ ఈ ప్రెషర్ ఏదైతే ఉందో ఆ ప్రెషర్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది కరెక్ట్గా. సో యువతల ఈ మానోమీటర్ దగ్గర ఈ ప్రెషర్ యాక్ట్ అవుతుంది. ఓకే, ఈ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ అదే మెర్క్యూరీ దగ్గర ఈ ప్రెషర్ యాక్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ నేను ఎక్కడి నుంచి వస్తాను, ఈ పాయింట్ నుంచి వస్తాను, ఈ పాయింట్. సో ఫస్ట్ పిఏ, ఫస్ట్ ఉన్న ప్రెషర్ ఏంటి, పిఏ. సో మీరు కిందకి వెళ్ళే కొద్దీ మీకు ప్రెషర్ ఏమవుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా? కిందకి వెళ్ళే కొద్దీ ప్రెషర్ పెరుగుతుందా తగ్గుతుందా? వీడు ఇందాక సబ్మెరైన్ చెప్పాను, సబ్మెరైన్ ఎగ్జాంపుల్లో ఏం చెప్పాను, ఈ సబ్మెరైన్ కిందకి వెళ్తే దీని మీద హెడ్ పెరిగింది కాబట్టి ప్రెషర్ పెరుగుతుంది. సో అలాగే ఒకటే గుర్తుపెట్టుకోండి, కిందకి వెళ్తే ప్రెషర్ పెరుగుతుంది, పైకి వెళ్తే ప్రెషర్ తగ్గుతుంది. సో పిఏ అనే ఈ పాయింట్ దగ్గర నా నెత్తి మీద ఉన్న ప్రెషర్ పిఏ. సో నేను ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను హెచ్, కాబట్టి ప్రెషర్ పెరిగింది కాబట్టి యాడ్ చేయండి ρGH. తర్వాత మీరు లెవెల్ సర్ఫేస్ ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఇక్కడికి రావడానికి మీకు ఏమవుతుంది, కిందకు వస్తున్నారు, ప్రెషర్ పెరిగింది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కిందకు వచ్చారు కాబట్టి ప్రెషర్ పెరిగింది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే పైకి వెళ్ళారు, ఇటు ఎంత కిందకు వచ్చారో ఇటు అంతే పైకి వెళ్ళారు. కాబట్టి ఇక్కడ పెరిగిన ప్రెషరు ఇక్కడ తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఒక పాయింట్ నుంచి స్ట్రైట్గా జంప్ కొట్టేయచ్చు. అంటే ఈ మధ్యలో ఏ ప్రెషరు పెరగదు, నెట్ ప్రెషర్ పెరగదు. ఎందుకంటే ఇక్కడ ఎంతైతే పెరిగిందో కిందకి రావడం వల్ల ఇక్కడ అంతే తగ్గుతుంది పైకి వెళ్ళటం వల్ల. కాబట్టి బి నుంచి డైరెక్ట్గా మీరు ఇక్కడ జంప్ కొట్టచ్చు. ఇక్కడ జంప్ కొట్టగానే మీకు కనిపించింది ఏంటి, పి. ఇక్కడికి వచ్చిన దాగానే పైకి వెళ్తున్నాం కాబట్టి -P. సో -P ఈజ్ ఈక్వల్ టు, ఇదంతా ఈక్విలిబ్రియంలో ఉంది కదా, కదలట్ల ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి మొత్తం వాల్యూ ఎంత అవ్వాలి, 0కి ఈక్వల్ అవ్వాలి. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, పి కావాలి. సో పిఏ ప్లస్ ρGH ఈజ్ ఈక్వల్ టు పి. పిఏ ప్లస్
రో జిహెచ్ ఇజ్ ఈక్వల్ టు పి. సో మీరు ఇక్కడ చూస్తే కనుక అదే ఈక్వేషన్ వస్తుంది కిందకి వెళ్ళిన తర్వాత. సో నార్మల్లీ ప్రెషర్, గేజ్ ప్రెషర్. సో ఇప్పుడు ఇక్కడ గేజ్ ప్రెషర్ అడిగాడు అనుకోండి, ఈ పిఏని ఇటు పట్టుకెళ్ళిపోండి. సో గేజ్ ప్రెషర్ కావాలనుకుంటే ఈ పిఏ ఇటు వెళ్ళిపోతే పి మైనస్ పిఏ అవుతుంది. పి మైనస్ పిఏ అనేది దట్ విల్ బీ అవర్ గేజ్ ప్రెషర్. సో రో జిహెచ్ ఇస్ ద గేజ్ ప్రెషర్. సో గేజ్ ప్రెషర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ వాడు ఇంకా చేయలేదు. ఐ థింక్ ఇక్కడ నెక్స్ట్ పేజ్లో ఉందేమో చూద్దాం. ఓకే, ఇక్కడ అసలు ఇంక వాల్యూ ఇవ్వలేదు కానీ బట్ ఇంతే, ఇదే ఇలాగే ఫైండ్ చేయాలి. ఓకే, ఇది మన ఓపెన్ మానోమీటర్ ఏదైనా ఉంటే ప్రాబ్లము, దాట్ యూ విల్ అండర్స్టాండ్. సో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకే, సో వాళ్ళు ఇక్కడ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంత డెప్త్లో, బట్ ఇక్కడ యూట్యూబ్ ఈ మానోమీటర్ అనేది ఓపెన్ ట్యూబ్ మానోమీటర్ అనేది ఈ రకంగా వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ రకంగా వర్క్ చేస్తుంది. సో ప్రెషర్ ఈజ్ సేమ్ అట్ ద బోత్ అట్ ద సేమ్. ఇందాక నేను చెప్పిన పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, మీరు అది చదివితే అర్థమవుతుంది. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాము. ద డెన్సిటీ ఆఫ్ అట్మాస్ఫియర్ at a sea level is 1.9 kg. Assume that it does not change the altitude, then how high would the atmosphere extend? సో అట్మాస్ఫియర్ యొక్క డెన్సిటీ ఇచ్చాడు, మనకి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తెలుసు కదా. సో వీ నో దట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు రో GH కదా. వాడి హైట్ అడిగాడు కాబట్టి సో రోజీ పీ బై రోజీతో డివైడ్ చేస్తే హెచ్ వచ్చేస్తుంది. ప్రెషర్ అంతా మనకు తెలుసు 1.01 ఇంటూ 10⁵ పాస్కల్. రో అంటే ఆల్రెడీ ఇచ్చాడు 1.29 kg/m³ ఇంటూ జీ అంటే 9.8. ఇది చేస్తే మనకి హెచ్ వస్తుంది. హెచ్ ఎంత వచ్చింది? 8 కిలోమీటర్స్. అంటే అట్మాస్ఫియర్ ఎంత హైట్ ఉంది మనకి? 8000 మీటర్స్. అంటే చాలా హైట్ ఉందన్నమాట. చాలా 8000 మీటర్స్ అంటే అది తక్కువగా, చాలా ఎక్కువ. ఓకే, సో ఇలాగా మన మీద యాక్ట్ అవుతున్న అట్మాస్ఫియర్ ఆల్మోస్ట్ 8 కిలోమీటర్ హైట్ ఉంటుంది. అర్థమవుతుందా? ఓకే, ఇన్ రియాలిటీ డెన్సిటీ ఆఫ్ ఎయిర్ డిక్రీజెస్ విత్ హైట్. కానీ రియాలిటీలోకి వెళ్తే డెన్సిటీ ఆఫ్ ఎయిర్ అనేది పైకి వెళ్ళే కొద్ది తగ్గుతుంది. మనం గ్రౌండ్ లెవెల్లో, సీ లెవెల్లో చూస్తున్నాం. అంటే సీ లెవెల్లో ఎందుకు ఎక్కువ ఉంటుందంటే గ్రావిటీ ఎక్కువ ఉంటుంది. పైకి వెళ్ళే కొద్దీ గ్రావిటీ తగ్గిపోతుంది కాబట్టి అక్కడ ఎయిర్ డెన్సిటీ తగ్గిపోతుంటుంది. ఓకే, సో ద అట్మాస్ఫియర్ కవర్ ఎక్స్టెండ్స్ విత్ డిక్రీజింగ్ ప్రెషర్ ఓవర్ 100 కిలోమీటర్. వీ షుడ్ ఆల్సో నోట్ దట్. అంటే పైకి వెళ్ళే కొద్దీ గ్రావిటీ తగ్గిపోతుంది కాబట్టి డెన్సిటీ తగ్గిపోతుంది. డెన్సిటీ తగ్గిపోవడం వల్ల ఇప్పుడు ఇక్కడ దగ్గరగా ఉండాల్సినటువంటి ఎయిర్ దూరంగా జరుగుతుంది. కాబట్టి ప్రెషర్ తగ్గటం వల్ల అది ఓవర్ 8 కిలోమీటర్స్ మీ లెక్కలో చేశారు. కానీ ఎందుకంటే ఇక్కడ డెన్సిటీ 1.29 అంటే సీ లెవెల్ డెన్సిటీ పెట్టాం. పైకి వెళ్ళే కొద్దీ డెన్సిటీ తగ్గిపోతుంది. అప్పుడు అది ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ దాకా ఈ అట్మాస్ఫియర్ అనేది ఎక్స్టెండ్ అయ్యి ఉంది అని చెప్తున్నాడు. ఓకే, సో ఈ రకంగా మనం ఈ హైట్ ఆఫ్ ద ఎనీ లిక్విడ్, ఎనీ ఫ్లూయిడ్ ఫైండ్ చేయొచ్చు యూజింగ్ ద డెన్సిటీ ఫార్ములా. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ దిస్ సెషన్. ఇన్ ద నెక్స్ట్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హైడ్రాలిక్ మెషిన్స్. అవి ఎలా పనిచేస్తాయి అనేది చూద్దాం. ఈలోపు ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.